మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి గణపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. చదవబడిన లేఖన భాగము నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్ చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రేమైన వారలారా, దేవుని నమ్మిన వారి బలమైన ఆయుధం ఏమిటంటే ప్రార్థనే. దేవుని నమ్మిన వారి బలమైన ఆయుధం ఏమిటి? ప్రార్థనే. ప్రభునందు ప్రేమైన వారలారా, అందుకే ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యం చెబుతుంది. ఎడతెగక అంటే కంటిన్యూగా ఏం చేయమంటుంది? ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతుంది. అంటే ప్రార్థన అనే ఆయుధము మన యొద్ద ఉంటే విజయము నీ బానిస అవుతుందంట. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉంటే విజయము నీ బానిస అవుతుంది. అది ప్రార్థన నీ ఆయుధమైతే విజయము నీ బానిసవును గాక. హల్లెలూయా. ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యములు చూచిన వారు ఉన్నారు. ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యములు చేసిన వారు ఉన్నారు. వాక్యంలో, బైబిల్ గ్రంథంలో కేవలము ప్రార్థన ద్వారానే అనేక గొప్ప కార్యములు చూచిన వారు ఉన్నారు, గొప్ప కార్యములు చేసిన వారు ఉన్నారు. ప్రభునందు ప్రేమైన వారలారా, మనకు అనేక సందర్భాలు తెలుసు. వాటిలో ఒక చిన్న సందర్భం ఏమిటంటే, యెహోషువ ప్రార్థన చేసి సూర్యునితో మాట్లాడాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమని మాట్లాడాడు? సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలువమన్నాడు. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో ఆగు అన్నాడు. అది ప్రార్థన ద్వారా. యెహోషువ ప్రార్థన విని, లేకపోతే యెహోషువ మాటను బట్టి సూర్యుడు ఒక నాడెల్లా అస్తమించుటకు త్వరపడలేదు. కాబట్టి ప్రార్థన ద్వారా అనేక గొప్ప కార్యములు చూచిన వారున్నారు, అనేక గొప్ప కార్యములు చేసిన వారున్నారు. వారిలో ఈ సమయమందు ఒక స్త్రీ గురించి మనం విందాం. ఆ స్త్రీ ఎవరో కాదు, హన్నా. ఆ స్త్రీ ఎవరో కాదు, హన్నా. మనకు తెలుసు హన్నా. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆమె యొక్క ప్రార్థనలో ఎంత భారముందో, బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు దేవుని సన్నిధిలో ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. ప్రేమైన వారలారా, హన్నా ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? గర్భఫలము కొరకు ప్రార్థన అంటేనే మనము ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? హన్నాను జ్ఞాపకం చేసుకుంటాం. ఆమెనే ఉదాహరణగా తెచ్చి పెడుతుంటాం. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని ప్రార్థనలు చేసినప్పుడు గమనించండి, వారు చేసిన ఎవరైతే దాని కొరకు ప్రార్థన చేశారో వారినే ముందు పెడతా ఉంటాం.
ప్రభువా ఆనాడు హన్నా ప్రార్థన చేయగా నువ్వు విని ఆమె గర్భాన్ని తెరిచావు ప్రభువా. ఈనాడు కూడా అనేకులు గర్భఫలం లేని వారు ఉన్నారు, ప్రార్థన ఆలకించు అని చెప్పి. కాన్ఫరెన్స్లో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు అరుణ, రాజ్ కుమార్ గారి సతీమణి అరుణ. ప్రార్థన చేసినప్పుడల్లా కాన్ఫరెన్స్లో ఆమెకు అవకాశం వచ్చినప్పుడల్లా ఒక ప్రార్థన, ఒక పదాన్ని పదే పదే వాడుతూ ఉంటుంది. కాన్ఫరెన్స్లో చాలా చక్కగా ప్రార్థన చేసేటటువంటి వారు ఉన్నారు. వారిలో ఈ సహోదరి కూడా, అరుణ రాజ్ కుమార్ గారు, అరుణ గారు. గర్భఫలము కొరకు ప్రార్థన చేయాలి అనే అంశం వచ్చినప్పుడు పదే ప్రభువా నీకెన్ని బండ్లు ఉన్నాయని అడగరు, నీకెంత ఆస్తి ఉంది అని అడగరు, నీకెన్ని ఇండ్లు ఉన్నాయని అడగరు, నీకెంత ధనం ఉంది, నీకెంత ధాన్యం ఉంది అని అడగరు ప్రభువా, నీకెంతమంది పిల్లలను అడుగుతారు ప్రభువా అని ఏడుస్తా నిజంగా ప్రార్థన చేస్తూ. ఆనాడు హన్నాను దర్శించావు ప్రభువా, ఈనాడు వీరిని కూడా దర్శించు ప్రభువా అని ప్రార్థన. ప్రేమైన వారల, గర్భఫలము కొరకు ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరంటే హన్నానే. అనేకులు చేశారు, అయితే వారిలో ప్రధానంగా కనపడేది ఎవరంటే హన్నా కనపడుతుంది. మనము హన్నాను గుర్తు చేసుకోగానే గర్భఫలం కొరకు ప్రార్థన చేసింది, ఆమెకు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. అయితే ఈ దినంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హన్నా ప్రార్థన ద్వారా గమనించండి ఏమేమి మనకు లోకానికి సంభవించాయి, హన్నా ప్రార్థన ద్వారా ఏమి మనకు కలిగినది, హన్నా ప్రార్థన ద్వారా ఇంకా ఏమి కలిగినది, కేవలము గర్భఫలం ఒకటేనా అనేది మనకు తెలియని అనేకమైనటువంటి మర్మాలు దేవుడు మనతో మాట్లాడుతుండగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం విందాం. శ్రద్ధగా. హన్నా ప్రార్థన ఎలా చేసిందంట? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహుగా ఏడ్చుచు, దేవుని నామన స్తుతి కలుగును గాక. ఏమిటంట? బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడ్చుచు. హన్నా ప్రార్థన అంశం ఏమిటంటే హన్నా యొక్క ప్రార్థన. హన్నా ప్రార్థన చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచయ చేయుచుండెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హన్నా ప్రార్థన ఒక మంచి పరిచారకునిచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? హన్నా ప్రార్థన దేవుని సేవకునికి ఏమిచ్చింది? ఒక మంచి పరిచారకునిచ్చింది. మంచి పరిచారకునిచ్చింది. ప్రేమైన వారులారా, సంఘమునకు ఎవరు కావాలా? పరిచారకులు కావాలా? మందిరమునకు ఎవరు కావాలా? చెప్పండి. పరిచారకులు కావాలా? పరిచారకులు కావాలి. గమనించండి, ఆయన మీతో చెప్పునది చెయ్యుడి అని యేసు తల్లి అయిన మరియా ఎవరితో చెప్పింది? పరిచారకులతో చెప్పింది. జాగ్రత్త వినాలి. శిష్యులతో కాదు. ఎవరితో చెప్పింది? పరిచారకులతో చెప్పింది. ఏమని? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. అంటే అక్కడ ఎవరున్నారు? పరిచారకులు ఉన్నారు. సంఘములో పరిచారకులు ఉన్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పరిచారకునివా? నువ్వు పరిచారకురాలువా? ప్రభునందు ప్రేమైన వారులారా, సంఘమునకు ఎవరు కావాలంటే పరిచారకులు కావాలి. మందిరమునకు ఎవరు కావాలంటే పరిచారకులు కావాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము
4వ వచనం. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలి పశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను. దేవుని నామన స్తుతి కలుగును గాక. ఇది వంట చేయు వారి స్థలము. ఇక్కడ ఎవరున్నారు? మందిర పరిచారకులు ఉన్నారు. దేవుని నామన స్తుతి కలుగును గాక. హల్లెలూయా. స్తుతించండి. హల్లెలూయా. ఎవరున్నారంట అక్కడ? మందిర పరిచారకులు ఉన్నారు. మందిర పరిచారకులు ఉన్నారు. ఎన్నోసార్లు చెప్పాను, సంఘములో మందిరములో ఎలా ఉంటారంటే, చెప్పండి, మాకు పట్టదు, మాది కాదు అన్నట్లుగా, ఏదో సినిమాకు పోయి వచ్చినట్లుగా. ఎక్కడ పోయి వచ్చినట్లు? ఇది సినిమా థియేటర్ అన్నట్లుగా వెళ్ళడము, కూర్చోవడము. సినిమా థియేటర్లో వెళ్ళి 3 గంటల సేపు 2.5 గంటల సేపు కూర్చొని వెళ్ళిపోయినట్లుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రేమైన వారలారా, మందిరానికి ఎవరు కావాలంటే పరిచారకులు కావాలి. ప్రభువా, ఎందుకు నాకు గర్భఫలాన్ని ఆలస్యం చేశావు అంటే, దేవుడు అంటాడంట, నీకు ఒక కుమారుడు కావాలనుకున్నావు, నాకు కూడా పరిచారకుడు కావాలనుకున్నాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. అది నీ ద్వారా రావాలా, అది నీవే అనుకోవాలి. ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకే నేను ఇస్తాను. దేవుని నామన స్తుతి కలుగును గాక. నీ ఇంట్లో నుంచి పరిచారకులు లేవనెత్తబడుదురుగాక. నీ ఇంట్లో నుంచి పరిచారకులు సంఘములో తయారవుదురుగాక. నీవు పరిచారకులుగా ఉందుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువే ఏమన్నాడు? నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు నేను వచ్చా. దేనికి వచ్చా? నేను నేను పరిచారకునిగా నేను వచ్చా. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రికలో 16వ అధ్యాయం 1వ వచనంలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పేరు ఫీబే. ఆమెకు ఒక పేరుంది. ఏమిటంట? సంఘ పరిచారకురాలు. హల్లెలూయా. ఎవరంట ఆమె? సంఘ పరిచారకురాలు. ఫీబే అనే పేరుతో ఆగిపోలే, సంఘ పరిచారకురాలకు ఫీబే కదా. ఫీబే అనే పేరుతో ఆగిపోలే, సంఘ పరిచారకురాలకు. చూడండి, సంఘములో నువ్వు ఉన్నావంటే నీ ముందు ఒక పేరు ఉండాలి. ఏం పేరు ఉండాలనో తెలిసిన? సంఘములో వంట చేసే, ఆ తర్వాత మీ పేరు పెట్టుకోండి. సంఘములో కసుగొట్టే అనే తర్వాత, సంఘములో పాత్రలు దోమే అనేటటువంటి, సంఘములో తబలా వాయించే. ఇవన్నీ ఏమిటి? పరిచర్యలు నానా విధములు. అంత కన్య అయితే వినుట ఎక్కడా? అంత చెవి అయితే వాసన చూచడం ఎక్కడా? కదా. మన దేహములో ప్రతిదానికి ఒక పని ఉన్నట్లుగా సంఘమనే క్రీస్తు శరీరములో నీ ఒక అవయవం అయితే నీకొక పని ఉండాలి. హన్నా యొక్క ప్రార్థన మంచి పరిచారకునిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక.
హల్లెలూయా. నీ ఇంట్లో నుంచి పరిచారకులు లేవనెత్తబడుదురుగాక, నీవే పరిచారకులుగా ఉందువుగాక. హల్లెలూయా. ఎంత మంచి పేరు చూడండి, సంఘ పరిచారకురాలగు ఫీబే. ఫీబే పరిశుద్ధ గ్రంథములో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు అద్భుతకరంగా హెచ్చించాడు. యెహోషువ పేరేమిటో తెలుసునా? మోషే పరిచారకుడు. హల్లెలూయా. ఏమిటంట? మోషే పరిచారకుడైన యెహోషువ. ఆ యెహోషువనే సూర్యుడిని ఆపాడు, చంద్రుణ్ణి ఆపాడు, గొప్ప నాయకత్వాన్ని కలిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్నటువంటి పరిచారకుడైనటువంటి ఎలీషా, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు కదా. కారణము పరిచర్య, పరిచారకుడు. మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దేవుని మందిరము సినిమా హాలు కాదు. ఇది దేవుని మందిరము, ఇది నీ మందిరము. దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి దేవునికి ఇచ్చిన చక్కటి మందిరము, ఆయన నివసించే స్థలము, ఆయన తేజో మహిమ నిలుచు స్థలము. ఈ స్థలములో నువ్వు ఎలా ఉండాలంటే నీ పని ఏమిటి, ఇది అడుగుతారు, ఇది అడుగుతారు. మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఏదైనా సరే, అది ఉపవాస ప్రార్థన అయినా, కృతజ్ఞత ప్రార్థన అయినా, ఆరాధన అయినా, ఏదైనా సరే, మా పని ఏమిటంటే పోవడము, ఈగలు తరిమినట్టు పరిగెత్తడం అనేటట్లు కాదు ఉండాల్సింది. ఏమిటి చెప్పండి? ఇది సినిమా హాలు కాదు, ఇదేమిటి? దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరములో, దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో నువ్వు ఒక పార్ట్. నువ్వు దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హన్నా ప్రార్థన ఒక మంచి పరిచారకునిచ్చింది. దేవుని నామ స్తుతి కలుగును గాక. రెండవదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, గట్టిగా, యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చిత్తం అనే వాళ్ళు ఎట్టుంటారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వెంటనే బాగా చేతులు కట్టుకున్నారు. చిత్తం కదా, చిత్తం. ఇదిగో నువ్వు పిలిచితివే, ఇదిగో నేను వచ్చి తిని. ఎన్నో మారు? 3వ మారంట. అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ కదా. ఒకసారి సమూయేలు అని స్వరం వినపడింది. లేచి ఏలీ దగ్గరకు వచ్చాడు. నువ్వు పిలిచితివే, చిత్తం, నేను వచ్చాను. నేను పిలవలేదు నాయనా, వెళ్ళి పడుకో. 2వ మారు పిలిచాడు, మళ్ళా వచ్చాడు. నువ్వు పిలిచితివే, నేను వచ్చాను అన్నాడు. 3వ మారు మరలా వినపడింది, మరలా వచ్చాడు. అప్పుడు ఏలీ అనుకున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు నాయనా, ఈసారి నీకు సమూయేలును పిలుపు వినపడితే నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్ము అని అన్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పేది ఏమిటంటే, హన్నా యొక్క ప్రార్థన మంచి విధేయునిచ్చింది. హల్లెలూయా. ఎవరినిచ్చింది? మంచి విధేయునిచ్చింది. కన్న కొడుకులు పిలిస్తేనే పోరు. ఈ ముసలోనికి నిద్రే రాదు, ఎప్పుడు పిలుస్తూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు. తల్లిదండ్రులకే విధేయతగా లేరు. ఎవరికి? తల్లిదండ్రులకే ఎలా లేరు? విధేయతగా లేరు. ఎక్కడో పుట్టినటువంటి సమూయేలు
దేవుని సేవకుడు ఏలి దగ్గర ఎలా ఉన్నాడంట? విధేయతగా ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా ఏమాత్రం కూడా విసుక్కోకుండా. విధేయత విసుక్కుండేటట్లు చేయదు కదా. ఎన్నిసార్లు పిలిచో గురువా నువ్వు అనలే, 3 సార్లు పిలిచినా కూడా చిత్తం నువ్వు పిలిచితివే నేను వచ్చానంటున్నాడు. మంచి విధేయుణ్ణిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ఇది ధర్మమే. చాలు. మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ఎప్పుడు వాక్యం విన్నప్పుడేనా? చెప్పండి. ఎవరు చెప్పరే? వాక్యం విన్నప్పుడా? 2 రోజులు, 3 రోజుల, వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల? చెప్పండి. విధేయులై ఉండుడి అంటే పిల్లప్పుడు వాడు చెప్పింది పిల్లలకే, పెద్దోళ్ళకి కాదు. మీరు ముసలోళ్ళు అయినారు, మేము ఇప్పుడు పెద్దోళ్ళమైనాము అనేనా? దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. విధేయత, జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. విధేయత అనేది ఇష్టం ఉంటే చేస్తాము అనేది విధేయత, ఇష్టం లేకున్నా కూడా చేసేది విధేయత. అంతే కదా. రుచి ఉంటే తింటాం అనేది విధేయత, రుచి లేకున్నా తింటాం అనేది విధేయత. చెప్పండి, అదేమిటి విధేయత? విధేయత అంటే అంతే. ఇష్టం ఉంటే చేస్తాము, ఇష్టం లేకుంటే చెయ్యమనేది విధేయత కాదు. అంటే నీకు ఇష్టం వచ్చినది చెప్పడమేనా ఇక్కడ? నీకు విధేయత చూపాలంటే నాకు ఇష్టం వచ్చింది చెప్పు, నీకు విధేయత చూపాలంటే నాకు ఇష్టమైనది తీసుకొని రా. ఇదే నా విధేయత అంటే. ఎందుకో చెప్తాను ఇవన్నీ కూడా, ఎందుకో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణిస్తాడనక ముందు ఆయన వేదన పడి, మరింత వేదన పడి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమిటో మనకు తెలుసు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరును గాక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే అది కష్టమనా కాదనా? చాలా కష్టం కదా. అయితే యేసు ప్రభు ఏం కోరుకున్నాడు? తండ్రి, మామూలుగా ఏం కోరుకు, నీ చిత్తమైతే దీన్ని తొలగించన్నాడా, లేకపోతే ఇంత కష్టమైంది నాకు వద్దులే అన్నాడా? అది విధేయత. విధేయత అంటే ఏమిటి? కష్టమైన, నష్టమైన, చేదైనా కష్టమైన లోబడమే విధేయత, చేదైనా దాన్ని తీసుకోవడమే విధేయత. అంతేగాని ఇష్టం లేని ఎట్ట తినమంటావు అనేది చెప్పండి, అది విధేయత కాదు. ఇష్టం లేని ఎట్ట చేయమంటావు అనేది విధేయత కాదు. ఏం ప్రభువా, నీతో సమానముగా ఉండే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నావు? మంటి శరీరాన్ని ఇచ్చావా నువ్వు అని అనలే. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకొక శరీరమునిచ్చావు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అది విధేయత. నాకేమిచ్చావు అనలే. ఏమన్నాడు? నాకొక శరీరంనిచ్చావు, మట్టి శరీరాన్ని. మహిమలో ఉన్నవాడు దేన్ని ధరించుకున్నాడు? మట్టి. అది దేనికి గుర్తు? విధేయతకు గుర్తు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా,
ఇస్సాకు విధేయుడయ్యాడు. ఇస్సాకు ఏమైనాడు? విధేయుడయ్యాడు. ప్రభునందు ప్రేమిన వర్ల, ఏనైనా 100 సంవత్సరాలకు లేక ఒక కుమారుణ్ణి పుడితే నన్ను తీసుకొని వచ్చి నువ్వు బలి ఇస్తావా అనలే. ప్రభునందు ప్రేమిన వర్ల, అదే చెప్తున్నాను. విధేయత అంటే మరణానికి కూడా వెనకాడకుండడమే ఏమిటి? విధేయత. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. ఆయన కుమారుడయుండియు సర్వశక్తిమంతుడయుండియు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే అటువంటి దేవుడయుండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? విధేయత. తిరుగుబాటు నేర్చుకోలే. ఏం నేర్చుకోలే? తిరుగుబాటు నేర్చుకోలే, విధేయతను నేర్చుకున్నాడు. హన్న ప్రార్థన ఒక మంచి విధేయునిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒక మంచి పరిచారకునిచ్చింది, ఒక మంచి విధేయునిచ్చింది. నీ ఇంట్లో విధేయులు లేపబడుదురుగాక, నీవు విధేయురాలు అవుదుగాక, నీవు విధేయుడు అవుదుగాక. విన్నప్పుడే కాదు, ఏదో కొంచెం కాలము కాదు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు, ఎవరి యందు? ప్రభునందు, క్రీస్తులో, క్రీస్తులాగా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. 3వదిగా చూడండి, అదే పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన ఒక మంచి న్యాయాధిపతినిచ్చింది. హన్నా యొక్క ప్రార్థన ఒక మంచి న్యాయాధిపతినిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. మంచి న్యాయాధిపతి అంటే చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3-5 వచనాలు చదవండి. 12వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఇదిగో నేనున్నాను, నీవెవని యొద్దకైనా తీసుకొంటినా, నేను ఎవని యొద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్భమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు ఒక సవాలు విసురుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సవాలు విసిరినట్లుగా, ఏమని? నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నట్లుగా, మీలో ఎవరైనా సరే నేను అన్యాయస్తుని అని ఎవడైనా నిరూపించవచ్చునంటున్నాడు. ఎవని ఎద్దునైనా నేను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా నేను పట్టుకుంటున్నా, న్యాయము ఎవరికైనా నేను అన్యాయము చేసినా ఇప్పుడే చెప్పండి అని ఏమంటున్నావు తెలిసిన? అది నా దగ్గర మీకు దొరకదు అంటున్నాడు. అంటే హన్నా ప్రార్థన మంచి న్యాయాధిపతినిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. సంఘములో ప్రభునందు ప్రేమైన వారలారా, నీతిగా న్యాయముగా మాట్లాడే వాళ్ళు కావాలా? సంఘంలో ఎవరు కావాలా? నీతిగా న్యాయముగా మాట్లాడే వాళ్ళు కావాలా? లోకంలో ఒక సామెత ఉంది, తమ్ముడు తనవాడైనా న్యాయం ధర్మం తప్పకూడదంట, న్యాయము తప్పకూడదు. తమ్ముడు ఈనాడు ఎట్లుందో తెలుసునా? ఎవరు వాళ్ళైతే వాళ్ళ పక్కనే మాట్లాడతారు, న్యాయం అనేది ఉండదు. మన దేవుడు ఎవరు? నీతిగల న్యాయాధిపతి. ఎవరైనా నీతిగల న్యాయాధిపతి. ఆయన పిల్లలమైన మనము, సంఘములో ఉన్న మనము ఎలా ఉండాలి? న్యాయం అంటే న్యాయమే, అన్యాయం అంటే అన్యాయమే, అబద్ధం అంటే అబద్ధమే. అది లేదు.
సంఘములో నీతి గలవారు లేవనెత్తబడుదురుగాక, యథార్థవంతులు లేవనెత్తబడుదురుగాక, న్యాయముగా మాట్లాడేవారు లేవనెత్తబడుదురుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, హన్నా యొక్క ప్రార్థన ఒక మంచి న్యాయాధిపతినిచ్చింది, ఒక మంచి న్యాయాధిపతినిచ్చింది. నాలుగోదిగా చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హన్నా యొక్క ప్రార్థన ఒక మంచి ప్రార్థనా పరునిచ్చింది. ఒక మంచి ఎటువంటి ప్రార్థనా పరుడో తెలుసునా? సమూయేలు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటున్నాడంట. సమూయేలు ప్రార్థన చేస్తే, హన్నా ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. సమూయేలు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వింటున్నాడు. కారణం ఏమిటి? సమూయేలు ఒక మంచి ప్రార్థనా పరుడు, మంచి ప్రార్థనా పరుడు. ఎలాగో తెలుసునా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడునగుదును, అది నాకు దూరమగును గాక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు అంటున్నాడు, నేను ప్రార్థన మానను. ఏం మానను? ప్రార్థన మానను. నీ ఇంట్లో నుంచి ప్రార్థనా పరులు లేవనెత్తబడుదురుగాక. దేశము కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, సహోదరుల కొరకు ప్రార్థన చేసేవారు కావాలి, సంఘము కొరకు ప్రార్థన చేసేవారు కావాలి, శత్రువుల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. యేసు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయుడి అన్నాడు. ఏమని? అది వారు బాగుపడాలని. కానీ యేసు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని. మా ఊరిలో ఒక ఆమె ఉన్నది, ప్రభా పుల్లయ్య గారు నన్ను తిట్టినాడు ప్రభా, వానికి ఏదో ఒకటి జరగాల ప్రభా ఈరోజు అని కాదు ప్రార్థన చేయాల్సింది కదా. ప్రియమైన వారలారా, మంచి ప్రార్థనా పరుణ్ణి ఇచ్చింది. ఏమిటో తెలిసిన? హన్నా యొక్క ప్రార్థన. హన్నా యొక్క ప్రార్థన మంచి విధేయుణ్ణి ఇచ్చింది. హన్నా యొక్క ప్రార్థన మంచి పరిచారకుని ఇచ్చింది. హన్నా యొక్క ప్రార్థన మంచి న్యాయాధిపతినిచ్చింది. హన్నా యొక్క ప్రార్థన మంచి ప్రార్థనా పరునిచ్చింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇంకో మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన గొప్ప ప్రవక్తనిచ్చింది. ఏమిటంట? గొప్ప ప్రవక్తనిచ్చింది. ఇంతవరకు మంచి పరిచారకుణ్ణి, మంచి విధేయుణ్ణి, మంచి న్యాయాధిపతిని, మంచి ప్రార్థనా పరుణ్ణిచ్చింది. చివరికి ఏమిటో తెలిసిన? గొప్ప ప్రవక్తనిచ్చింది. ఎందుకు గొప్ప ప్రవక్త అంటే తెలిసిన? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తెలిసిందంట. ఒక మూలన నిలబల్లా. ప్రియమైన వారలారా, హన్నా ప్రార్థన గొప్ప ప్రవక్తనిచ్చింది. సంఘములో సేవకులు లేవనెత్తబడుదురుగాక. సంఘములో పాస్టర్లు లేవనెత్తబడుదురుగాక. నీ ఇంట్లోంచి పాస్టర్లు రావాలా, నీ ఇంట్లోంచి సేవకులు రావాలి. దౌర్భాగ్యం ఏమిటో తెలిసిన? దౌర్భాగ్యం ఏమిటంటే, వీనికి చదువు రాలే, వీని సేవకులను విడిచిపెట్టాలనే వాళ్ళు ఉన్నారు. చదువు రాలే కాబట్టి ఏం చేయాలంట? ట్రైనింగ్కి పంపాలంట. చదువు రాలే కాబట్టి చదువు వచ్చే ఉద్యోగానికి పోవాలా. చదువు రాకపోతే కాదు. చదువు వచ్చినా రాకపోయినా నా ఇంట్లోంచి పాస్టర్లు లేవనెత్తబడాలనాలా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆడపిల్లలు కలిగిన వారలారా,
నా పిల్లలను ఉద్యోగస్తులకి ఇస్తామనేది ఆలోచన ఉంటే దానికంటే గొప్పది ఏమిటో తెలిసినా, నా పిల్లలను సేవకులకి ఇస్తాం, పాస్టర్లకు ఇస్తాం అనేవాళ్ళు లేవనెత్తబడాలి. నా కూతురు సేవకురాలు కావాలి, హల్లెలూయా. నా కుమారుడు సేవకుడు కావాలి, హల్లెలూయా. ఈ ఆశ కలిగి ఉండాలి, మనం ఈ ఆశ కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు కదా. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని పరిచర్య చేసేటటువంటి వారు ఉన్నతమైన వారు. ఎందుకో తెలిసినా, వారికి దేవుడు ఏ కొదవా చెయ్యడు. వారికి దేవుడు ఎప్పుడు ఏ కొదవా చెయ్యడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన దృష్టి అంతా ఎక్కడుంటుంది? 1,00,000 రూపాయలు ఎక్కువైనా సరే ఎవరికి ఇవ్వాలా? మంచి ఉద్యోగస్తునికి ఇవ్వాలంట. మా వియ్యంకుడు ఏమన్నాడంటే మా కోడలతో, అమ్మా నేను సేవకునికి ఇంటి ఇస్తున్నాము, రోడ్డులో పెట్టినన్ను ఉండాలా, ఇండ్లు ఉందా లేదా మాకు తెలియదు అన్నాడంట. మా కోడలు అన్నదంట, రోడ్లో కాదు కదా, గుడిసె రోడ్డు పక్కనున్నా కూడా నేను ఉంటాను, హల్లెలూయా. బాప్తిస్మం పొందేటప్పుడు ఒక మాట, అప్పుడు మా వియ్యంకుడు ఏమన్నాడంటే, పాస్టర్ గారు నేను అసలు ఊహించలే ఆ మాట వస్తుందని, నువ్వు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావమ్మా అంటే, ఇప్పటి నుంచి నేను లోకంతో పోరాడడానికి బాప్తిసం తీసుకుంటున్నా అని వచ్చిందని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేనికోసము? పోరాడడానికి దేవుడే పలికించాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక, హల్లెలూయా. హన్నా యొక్క ప్రార్థన లోకానికి గొప్ప ప్రవక్తనిచ్చింది. హన్నా ప్రార్థన మంచి పరిచారకునిచ్చింది. నీ ఇంట్లో పరిచారకులు లేవనెత్తబడుదురుగాక. హన్నా ప్రార్థన మంచి విధేయునిచ్చింది. నీ ఇంట్లో విధేయులు లేవనెత్తబడుదురుగాక. అన్న ప్రార్థన ఒక మంచి న్యాయాధిపతినిచ్చింది. దేవుని పిల్లలమైన మనము మన ఇంట్లో న్యాయముగా నీతిగా ఉండేవాళ్ళు లేవనెత్తబడుదురుగాక. అన్న ప్రార్థన ఒక మంచి ప్రార్థనా పరునిచ్చింది. నీ ఇంట్లో ప్రార్థనా పరులు లేవనెత్తబడుదురుగాక. అన్న ప్రార్థన ఒక గొప్ప ప్రవక్తనిచ్చింది. నీ ఇంట్లో సేవకులు లేవనెత్తబడుదురుగాక, సేవకురాన్లు లేవనెత్తబడుదురుగాక, హల్లెలూయా. ఎందుకు ఇంతగా అంటే, ఆమె భారమైనటువంటి ప్రార్థన, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై నాకు బహుగా ఏడ్చుచ్చు, నాకొక్క మగబిడ్డనిస్తే చాలని అంటే, దేవుడు అన్నాడు, ఆ ఒక్క మగబిడ్డ కాదమ్మా, ఒక మంచి పరిచారకుడు, ఒక మంచి విధేయుడు, ఒక మంచి న్యాయాధిపతి, ఒక మంచి ప్రార్థనాపరుడు, ఒక గొప్ప ప్రవక్తను నేను ఇస్తా. దేవుని నామమున స్తుతి కలుగును గాక, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థనలో కదా ఎన్ని గొప్ప విషయాలు దేవుడిచ్చాడు. అందుకని ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన నీ ఆయుధమైతే విజయము నీ బానిస అవును గాక. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయును గాక.